మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, డబ్బును ఎలా నిర్వహించగలుగుతామన్నదే ముఖ్యం. అవును, డబ్బును పొదుపు చేయడం ముఖ్యం, ఇంకా దాన్ని మదుపు చేయడం ముఖ్యం. ఎక్కడ ఖర్చులు తగ్గించుకుంటున్నాం, ఎక్కడ సంపద సృష్టిస్తున్నాం అనేది తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం చిన్న వయసు నుంచే మదుపు చేయాలని చెప్తున్నారు. చిన్న వయసు నుంచి పెట్టుబడులు పెడితేనే మలి వయసులో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చని, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించొచ్చని అంటున్నారు. ఇప్పుడు మీరు మీ పిల్లల ఉన్నత విద్య కోసం భవిష్యత్తులో 1.5 కోట్ల భారీ కార్పస్ను నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారా? ప్రస్తుతం మీరు 2 లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో నెలకు 15,000 సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీరు సరిగ్గా పెట్టుబడి పెడుతున్నారా, లేదా మెరుగైన రాబడి కోసం మీ పెట్టుబడులను మార్చుకోవాల్సిన అవసరం ఉందో లేదో అనే దానిపై నిపుణులు కీలక సూచనలు ఇచ్చారు. గెయినింగ్ గ్రౌండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కో-ఫౌండర్ రవికుమార్ టీవీ అభిప్రాయం ప్రకారం ఈక్విటీ ఫండ్స్లో క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలనే మీ నిర్ణయం చాలా మంచి ప్రారంభమే. అయితే కేవలం నెలకు 15,000 రూపాయల సిప్తో 12 నుంచి 14 ఏళ్లలో 1.5 కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కావచ్చు. ఇక్కడ రాబడి ఏటా సగటున 13% మించితేనే ఇది సాధ్యమంటున్నారు. పిల్లల ఉన్నత విద్యా లక్ష్యాన్ని చేరుకోవడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. నెలవారీ పెట్టుబడి పెంచాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా మీ నెలవారీ సిప్ మొత్తాన్ని పెంచడానికి పరిశీలించండి. 15,000 సరిపోకపోవచ్చు. మీరు ప్రస్తుతం 2 లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. అధిక వృద్ధి సామర్థ్యం కోసం మీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఒకదాన్ని మల్టీ క్యాప్ ఫండ్తో మార్చొచ్చు. మీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఒకదాన్ని మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్తో భర్తీ చేయవచ్చు. ఎందుకంటే రానున్న 10 ఏళ్లలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో అధిక వృద్ధికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు మీ పోర్ట్ఫోలియోలో 20% పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేటప్పుడు మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి పెట్టే కాలం, మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఎంచుకోవాలి. పిల్లల విద్య దీర్ఘకాలిక లక్ష్యం కాబట్టి కొంత రిస్క్ తీసుకోవడం ద్వారా మంచి లాభాలను ఆశించవచ్చు. షార్ట్ టర్మ్ మార్కెట్ హెచ్చు తగ్గులకు కంగారు పడకుండా మీ ఆర్థిక లక్ష్యం వైపు మీ పోర్ట్ఫోలియో ఎలా పురోగమిస్తుందో ప్రతి సంవత్సరం సమీక్షించాలి. అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. పెట్టుబడి అనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. దీనిలో ఓపికగా ఉండడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడులు పెట్టడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొంది వారికి మంచి విద్యను అందించవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను తెలుసుకోవడం, అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.